ఈ నెల 5, 6, 7న ఢిల్లీలో జరగబోయే బీసీలకు 42% రిజర్వేషన్ సాధన ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున బీసీ బిడ్డలు రావాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో ఢిల్లీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టబోతున్నామన్నారు. ఈ నెల 5వ తేదీన ఈ సమస్యపై పార్లమెంట్లో విపక్ష ఎంపీలతో కలిసి పార్లమెంటు వాయిదా తీర్మానం చేయిస్తామన్నారు. ఆగస్టు 6న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఆగస్టు 7వ తేదీన బీసీ బిల్లు ఆమోదం కోసం అందరూ కలిసి రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందజేస్తామన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రజలు తరలి రావాలని కోరారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. మేల్కొనండి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన బీసీలకు 42% రిజర్వేషన్ సాధించాలని చెప్పి 5, 6, 7 తారీఖులో ఢిల్లీలో జరిగే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి బీసీ బిడ్డలు తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే రోడ్ మోడల్ అనిపినట్టు ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షపాతిగా బీసీలకు విద్య, ఉపాధి, 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చట్టసభల్లో చట్టం చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ పంపి స్థానిక సంస్థలను 42% బీసీ అనే కంకణం కట్టుకున్నటువంటి ఈ కంకణాన్ని ఇవాళ ప్రతిపక్షాలైనటువంటి బీజేపీ, బీఆర్ఎస్లు దొంగ నాటకాలు ఆడుతున్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పిసిసి అధ్యక్షుడు